హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము సండూర్కి వెళ్ళడం జరిగింది. బళ్ళారి నుంచి సండూర్కి మేము బైక్లో వెళ్ళాము. మామూలుగా సండూర్కి ఒక నినాదం ఇవ్వడం జరిగింది. ఆ నినాదాన్ని ఇచ్చిన వారు మహాత్మా గాంధీజీ గారు. ఏమని చెప్పారంటే సీ సండూర్ ఇన్ సెప్టెంబర్ అనేసి చెప్పడం జరిగింది. నిజంగా చెప్తున్నానండి, సండూర్ని మనము సెప్టెంబర్లో చూడాలి. ఆ ప్రకృతి అందాలు కానీ ఆ నేచర్ కానీ తప్పకుండా మీరు ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు, మేము బళ్ళారిలో ఉంటున్నాం కాబట్టి బళ్ళారి నుంచి బైక్లో వెళ్ళడం జరిగింది సండూరుకి. బైక్లో వెళ్ళినంతసేపు ఆ గ్రీనరీ మీరు గమనించవచ్చు, వీడియోలో కనపడుతూనే ఉంది. ఈ కొండలు కానీ గ్రీనరీ కానీ బళ్ళారి, తోరణగల్లు, సండూరు అక్కడికి వెళ్ళేంత వరకు మనకి ఇదే గ్రీనరీనే ఉంటుందన్నమాట. అండ్ నా యొక్క సజెషన్ ఏంటంటే బండిలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా హెల్మెట్ ధరించవలసి ఉంటుంది. ఎందుకంటే రోడ్డు చాలా బిజీగా ఉంటుంది అండ్ లారీలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇది తోరణగల్ ఎంటర్ అయ్యేటప్పుడు అండి 2 ఆవులు స్టాచ్యూలు, పెద్ద పెద్ద స్టాచ్యూలు పెట్టడం జరిగింది. అక్కడ మీరు గమనించవచ్చు, ఆవులని పెద్ద పెద్ద ఆవులు నిలబడి ఉన్నట్టుగా వాళ్ళు స్టాచ్యూ చూపించారనమాట. అండ్ మీరు తోరణగల్కు ఎంటర్ అయ్యే ముందు ఒక వై జంక్షన్ వస్తుందన్నమాట. వై జంక్షన్లో మీరు తప్పకుండా లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఉన్నారంటే మాత్రం నిజంగా తోరణగల్లులోని జిందాల్ ఫ్యాక్టరీ బయట ఫొటోస్ కానీ మిస్ అవ్వకండి. మీరు వెళ్ళేటప్పుడు విద్యానగర్ ఎయిర్పోర్ట్ వస్తుంది, తోరణగల్ ఫ్యాక్టరీ, డిఫరెంట్ గేట్స్ మీరు చూడవచ్చు. అండ్ ఈ రైట్ సైడ్ వెళ్ళారంటే ఊర్లోకి ఎంటర్ అయ్యి వెళ్తారనమాట. ఇప్పుడు మేము లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇలా ఫ్యాక్టరీ సైడ్గా వెళ్తున్నాం అనమాట. ఫ్యాక్టరీ సైడ్ వెళ్ళడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి గ్రీనరీ, నేచర్ ఎంజాయ్ చేస్తారు. మీరు గమనించవచ్చు, రోడ్డుకి 4 సైడ్స్, అంటే మధ్యలో రోడ్డు వెళ్తే మధ్యలో వేశారు ట్రీస్. మళ్ళీ మనకి లెఫ్ట్ సైడు, రైట్ సైడు, దాని తర్వాత మళ్ళీ రోడ్డు ఉంది, అక్కడ కూడా బాగా వేశారనమాట. ప్లాంటేషన్ అనేది బాగా చేశారు, మీరు గమనించవచ్చు ఇక్కడ. అండ్ ఫొటోస్ దిగాలనుకున్నప్పుడు ఒక మంచి ప్లేస్ చూసుకొని, మంచిదే కాదు సేఫ్ ప్లేస్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లారీలు ఎక్కువగా తిరుగుతుంటాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా. పిల్లలు ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుందన్నమాట. మీరు చూస్తున్నారుగా, ఇది అదే JSW చెప్పాను కదా, జిందాల్ ఫ్యాక్టరీ అనేసి. దీనికి ఉండగా ఆల్మోస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ పాస్ అవుతాం మనం ఇక్కడ నుంచి. సీనరీ అంటూ చాలా బాగుంటుంది. బట్ వర్షాకాలము, ఎండాకాలం అస్సలు ప్లాన్ చేయమాకండి, మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. తప్పకుండా బెటర్ గో ఇన్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. బట్ యాక్చువల్గా సండూరుకి చెప్పదగింది ఏంటంటే, దానికి వచ్చిన మేము ఇది పేరు ఏంటంటే సీ సండూర్ ఇన్ సెప్టెంబర్. అది నిజంగా చెప్తున్నాను, అది ఫ్యాక్ట్ అండి. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు నేచర్ని మొత్తం. అండ్ సండూరులో ఏంటి అంత స్పెషాలిటీ అంటే, ఓన్లీ సీనరీ చూడడానికే వెళ్తారు. అండ్ న్యాచురల్గా ఏర్పడిన కొలను అండ్ ఒక రిజర్వాయర్ కట్టారండి. తుంగభద్రికి ఉపనది అయిన నారిహల్ల నదికి ఆనకట్ట కట్టారు అక్కడ, దాన్ని రిజర్వాయర్గా వాడుతున్నారు. మనము ఈ వీడియోలో అది కూడా చూపిస్తాము, ఒకసారి మీరు చూద్దురు. అండ్ ఇక్కడ మేము ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. బట్ బీ కేర్ఫుల్. ఇక్కడ చూపిస్తున్న వీడియోలో కనబడుతుంది కదా మీకు, ఇక్కడెక్కడ ఆపకండి బైక్. మీకు ఎక్కడైనా ఎక్కడైనా దొరికిందంటే ఆ బేలో ఆపేసి మీరు ఫొటోస్ తీసుకోవాలనేసి నా యొక్క రిక్వెస్ట్ అనమాట. అండ్ మీకు మేము ఎక్కడ దిగామో ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మీకు పిల్లలు ఇలా కొద్దిగా స్పేస్ ఉన్న చోట ఆపేసి మేము ఫొటోస్ తీసుకోవడం జరిగిందన్నమాట. బండి పూర్తిగా సైడ్కి దింపేసేయండి. అండ్ సపోర్టివ్గా పెట్టామన్నమాట బండి మేము. పిల్లలు ఒకవేళ లారీ ఏదైనా చూసుకోకపోయినా బండి ఉందనేసి వాళ్ళు కొద్దిగా స్లోగా వెళ్తారనేసి. మీరు చూసారు కదా, పిల్లలు ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఎరాలో పిల్లలు కొద్దిగా మట్టిలో ఆడడం, మట్టిలో చేయబెట్టడం చాలా తక్కువ అండి. అది ఎంకరేజ్ చేయగానే ఇమ్యూన్ పవర్ చాలా తగ్గిపోతుంది పిల్లలకి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని ఆడనివ్వండి కొద్దిగా. అండ్ ఇక్కడ మనం చిన్నప్పుడు చూసింటాం, చిన్నగా నల్లగా పాములాగా ఉంటాయి అవి చిన్న, అది వాళ్ళకు కొద్దిగా వింతలాగా అనిపించింది అనమాట. అవి కనపడ్డాయి, చాలా బాగా ఆడుకుంటున్నారు అనమాట మా పిల్లలు. దాన్ని చూసి చాలా ఫన్గా జనరేట్ అయింది. వాళ్ళు ఏమనుకున్నారు, అది స్నేక్స్ అనుకున్నారు. అదిగోండి, అది చూపిస్తున్నారు చూడండి, అదిగోండి. వాళ్ళు ఏమనుకున్నారు, అవి స్నేక్స్ అనుకున్నారు అనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు.
ఆ రోజంతా మొబైల్ కానీ ట్యాబ్ కానీ సిస్టమ్ కానీ అస్సలు చూడలేదు వాళ్ళు. ఎందుకంటే రోజంతా దాంట్లోనే గడిచిపోయింది అండ్ దే హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. తప్పకుండా చెప్తాను, పెద్దవాళ్ళు మీరు కూడా పిల్లలతో వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మేము ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఫస్ట్ వ్యూ అదే నారిహల్ల రివర్ అని చెప్పాను కదా, ఇది తుంగభద్రకు ఉపనది అన్నమాట. దీనికి ఆనకట్టలాగా కట్టేసి దాన్ని రిజర్వాయర్గా వాడుతున్నారు. మీరు ఒకసారి వ్యూ చూడొచ్చు, ఎంత అందంగా ఉందో ఆ వ్యూ. మేము వెళ్ళినప్పుడు కొద్దిగా గేట్లు ఓపెన్ చేశారు, వాటర్ ఫ్లో లైట్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఏది తీయకండి బయటకి. ఇక్కడ కోతులు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు ఉంటే కూడా కొద్దిగా కోతుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీరు వ్యూ మొత్తం చూడొచ్చు, గ్రీనరీ ఎంత బాగుందో. ఫొటోస్కి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సలహా, మీకు ఫోటోషూట్కి కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్కి కూడా ఇఫ్ యూ గో టు సండూర్ రియల్ ఐ టెల్ యూ, అండ్ నాట్ ఇన్ డిఫరెంట్ మంత్స్, మీరు సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఉంటే వెళ్తే బాగుంటుందని నా యొక్క సజెషన్. ఒకసారి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకా ఒక 2-3 కనుక్కొని వెళ్ళండి. సో జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ లారీలు చాలా స్పీడ్గా వస్తుంటాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అన్నమాట ఇక్కడ. అండ్ వ్యూ మాత్రం ఇక్కడ ఆల్మోస్ట్ మేము 1 hour స్పెండ్ చేసాము. చాలామంది వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో. మేము వెళ్ళింది హాలిడే రోజు వెళ్ళాము, సండే వెళ్ళాము. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నిజంగా వ్యూ మాత్రం ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ మీరు గమనిస్తున్నారు కదా, మెయిన్ రోడ్డు పక్కలోనే ఈ వ్యూ పాయింట్ అనేది ఉండాలి. ఇక్కడ కూడా ఇది రోడ్ సైడ్ ఉండడం వల్ల కొద్దిగా డేంజరస్గా ఫీల్ అవుతుంది. కొద్దిగా హుషారుగా ఉండాలి పిల్లలు ఉన్నప్పుడు. అండ్ చెప్పాను కదా, కోతుల బెడద ఎక్కువ ఉంటుంది ఇక్కడ అనేసి. ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకొని పోయింటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కార్లో వెళ్ళినట్టయితే కార్ విండోస్ అన్నీ క్లోజ్ చేసి డోర్ లాక్ చేసుకున్న తర్వాత మీరు ఈ వ్యూ పాయింట్ దగ్గరికి రావాలనేసి నా యొక్క సజెషన్. ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు చూసాము, ఆ కోతులు ఎలా ఉన్నాయంటే డోర్స్ కూడా ఓపెన్ చేస్తున్నాయి అన్నమాట. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అది ఒక వ్యూ పాయింట్. దానికి సంబంధించినది ఇది ఇంకొక వ్యూ పాయింట్. ఇది చాలా ఫేమస్ అనమాట. మీరు నెట్లో సండూర్ అని కొట్టగానే వచ్చే ఫస్ట్ ఫోటో ఏదంటే ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ఈ ఫోటోనే అనమాట. ఇక్కడ కూడా ఇక్కడ ఒకటి టార్చ్ టవర్ లాగా ఒకటి ఉందన్నమాట. మీరు దాని పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ప్రొటెక్షన్ లేదు, మెయింటెనెన్స్ లేదండి. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యూ పాయింట్ చూసారా ఎంత బాగుందో. అండ్ నిజంగా చెప్తున్నా, క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉండింది. వర్షం ఏం పడలేదు మేము వెళ్ళినప్పుడు. అండ్ ఎండ కూడా అంతగా లేదు. ఎండ ఉన్నా కూడా అది ఫీల్ రాదనమాట మీకు. చాలా కూల్ బ్రీజ్ వస్తూ ఉండింది. అని చెప్పాను కదా, వాచ్ టవర్ లాగా ఒకటి ఉంది అనేసి, దానికి సంబంధించిన స్టెప్స్ అదే మా వాడు ఎక్కేసి దిగుతున్నాడు అనమాట. అండ్ ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక మంచి వ్యూ అనేది మీకు కనపడుతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, గమనించండి. వ్యూ అనేది మనం వెళ్ళే కొద్దీ క్లారిటీ అనేది పెరుగుతుందన్నమాట. చూసారు కదా, సరస్సు, దాని పక్కన కొండలు, మొత్తం గ్రీనరీ. ఇది మీకు ఓన్లీ సెప్టెంబర్ అక్టోబర్ వస్తే మాత్రమే మీకు అనేది కనపడుతుందన్నమాట. ఇక్కడ మీరు ఇంకోటి గమనించినట్టయితే మనకి వ్యూస్ అన్నీ రోడ్డు పక్కలోనే ఉన్నాయి. ఒకసారి గమనించండి, రోడ్డు ప్యారలల్గా వెళ్తుంటుంది. వ్యూ అనేది మనకు వస్తూనే ఉంటుందన్నమాట. వ్యూ నిజంగా చెప్తున్నాను చాలా బాగా ఉంటుంది అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. అండ్ ఈ వ్యూనే మనము చాలా దగ్గర నుంచి చూడాలనుకుంటే ఇది ఇంకొక ప్లేస్. ఇవన్నీ ఒకటే రూట్లో వస్తుందండి మీకు దగ్గరగా. ఇది వాటర్ దగ్గరగా వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో వచ్చినట్టయితే మనము కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. డైరెక్ట్ వాటర్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట పిల్లలతో. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ బీ కేర్ఫుల్, ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉన్నాయి, పాములు, తేళ్ళు ఉండే అవకాశం ఉందన్నమాట. అండ్ ఇది మొత్తం రెడ్ సాయిల్ కదా, తేళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పాములు కూడా ఉండే అవకాశం ఉంటుంది. దీని తర్వాత మేము కుమారస్వామి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఈ కుమారస్వామి టెంపుల్ బయట ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇది కొలను అనమాట. ఇది 7వ శతాబ్దంలో కట్టడం జరిగింది. ఎవరి కాలంలో అంటే రాష్ట్రకూటులు, మళ్ళీ బాదామి చాళుక్యుల కాలంలో ఈ టెంపుల్ని కట్టడం జరిగింది. అప్పట్లోని కొలను చూడండి. అంటే ఇప్పుడు మనం 2024లో ఉన్నాం కదా, ఆల్మోస్ట్ దగ్గర 1350 years బ్యాక్ అనమాట ఈ టెంపుల్. అప్పట్లో కట్టిండేది. నిజంగా చెప్తున్నాను, చాలా డేంజరస్ రూట్ అనమాట ఈ టెంపుల్కి పోయేది. బైక్ మీద వచ్చింటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ టెంపుల్ ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది టెంపుల్ ఎంట్రన్స్ యొక్క గోపురం.
అండ్ ఇంకోటండి, బైక్ మీద వస్తుంటే మాత్రం ఫస్ట్ గేర్లోనే రావాలి లేదా సెకండ్ గేర్లోనే రావాలి, స్లోగా రావాలి కుమారస్వామి టెంపుల్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ ప్రిఫరబుల్లీ కమ్ ఆన్ సండే ఓన్లీ. ఎందుకంటే సండే అయితే జనం ఉంటారు కొద్దిగా. మిగతా సండే జనం అంటే మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, దాన్నే నేను రష్ అని చెప్తున్నా. మామూలు టైంలో ఇంకా చాలా తక్కువ ఉంటారంట. సో కొద్దిగా సెక్యూరిటీ వైజ్ కూడా మీకు కొద్దిగా బాగుండాలంటే కమ్ ఆన్ సండే. అండ్ ఇక్కడ ఏంటంటే భోజనాలు పెడుతున్నారండి, మధ్యాహ్నము భోజనాలు పెడుతున్నారు. అండ్ బెటర్ క్యారీ యువర్ వాటర్ బాటిల్స్. ఇక్కడ వాటర్ ఎక్కడ దొరకదు మీకు, షాప్స్ కానీ ఏమీ ఉండవు. సో మీరు వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ స్నాక్స్ పిల్లలతో వస్తుంటే తప్పకుండా క్యారీ చేయండి. గోపురం వ్యూ ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. కింద వరకు రాతి కట్టడము, దానిపైన ఇటుకతో కట్టడం జరిగింది. ఇది మొట్టమొదటిది ఈ టెంపుల్ చూపిస్తున్నాం కదా, ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్. ఇది 7వ శతాబ్దంలో కట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చూపిస్తుండేది 8వ శతాబ్దంలో కట్టడం జరిగిందనమాట. ఒకటి ఫస్ట్దేమో బాదామి చాళుక్యులు, ఇంకొకటి రాష్ట్రకూటులు కట్టడం జరిగింది. ఈ టెంపుల్ పైన స్టాచ్యూస్ కూడా చెక్కడం జరిగింది, మీరు ఇక్కడ చూడవచ్చు. అతి ఎక్కువగా ఏం లేవన్నమాట స్టాచ్యూస్, ఉన్న వాటిలో ఇవి ది బెస్ట్ అనమాట అక్కడ స్టాచ్యూస్. అండ్ టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత కూడా వ్యూ చాలా బాగుంది. టెంపుల్ ఒకటే కాదు, టెంపుల్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ది. మీకు చూపిస్తాను ఈ వీడియోలో, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అండ్ వన్స్ పార్వతీదేవిని దర్శించుకున్న తర్వాత మనము అదే రూట్లో వస్తే కుమారస్వామిని కూడా దర్శించుకోవచ్చు అనమాట. ఫ్రంట్ వ్యూలో ఈ విధంగా ఉందన్నమాట టెంపుల్ లోపల వీడియోస్ తీయడం అలో చేయలేదు, సో మీకు చూపించలేకపోతున్నాను. బట్ తప్పకుండా మీరు బళ్ళారి చుట్టుపక్కల వాళ్ళు ఉంటే ఎవరైనా కంపల్సరీ సందర్శించేకి ప్రయత్నించండి. కేవలం 50 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే టెంపుల్ ఉంటుంది. బట్ బీ వెరీ కేర్ఫుల్. బైక్లో వెళ్ళే వాళ్ళైతే హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. అండ్ ఫుడ్ వాటర్ తప్పకుండా మీతో ఉండాలన్నమాట. టెంపుల్స్ చూసాం కదా, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా చూడండి ఒకసారి. మీకు ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నది మొత్తం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఆఫీస్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉన్నారు. ఇది కుమారస్వామి టెంపుల్. ఒక ట్రై చేశాను అనమాట కొత్తగా, వీడియోగ్రఫీ ఏమన్నా కొత్తగా వస్తుందేమో అనేసి ట్రై చేశాను. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ కొట్టడం మర్చిపోకమాకండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలంటే మీ సపోర్ట్ మాకు చాలా కావాలి. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్. ఇంతసేపు మీరు చూశారు కదా, చాలా హ్యాపీ అండి. అండ్ ఇటు సైడ్ మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇది భోజనశాల. కరెక్ట్ మేము వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 1:30 అయింది. కొండపైకి వెళ్ళినప్పుడు, కొండ అంటే పెద్దగా ఏం లేదంటే ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంది, బట్ వెరీ డేంజరస్. అక్కడి నుంచి మీకు చెప్పాను కదా, గాంధీజీ ఒక నినాదం ఇచ్చారని, సీ సండూర్ ఇన్ సెప్టెంబర్. ఇక్కడికి రావడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. గాంధీజీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు, సందర్శించినప్పుడు 3000 మంది హరిజనులు ఆ కుమారస్వామి టెంపుల్ చూపించాను కదా, ఆ కుమారస్వామి టెంపుల్లోకి ఎంటర్ అవ్వడం జరిగిందంటండి. భారతదేశంలోనే మొట్టమొదటిగా హరిజనులు ప్రవేశించిన గుడి ఏదంటే కుమారస్వామి టెంపుల్ అండి. అండ్ ఇక్కడ సి సండూర్ అండ్ సెప్టెంబరం అని చెప్పాను కదా, అక్కడ ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. ఇదే సండూరుకి సంబంధించిన మెయిన్ వ్యూ పాయింట్ అనమాట. స్టెప్స్ కొన్ని ఉన్నాయి, ఎక్కాలన్నమాట. మా లిటిల్ ఛాంప్స్ ఎక్కుతున్నారు, మీరు వీడియోలో చూడొచ్చు. అండ్ వన్స్ కొండపైకి వచ్చాక అది మనము వ్యూ చూద్దాం ఒకసారి. అదిగోండి, ఇది సండూర్ యొక్క వ్యూ. చాలా గ్రీనరీగా ఉంది కదా. అండ్ పక్కా చెప్తాను, ఫ్యామిలీతో వస్తే మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అండ్ వెరీ డేంజరస్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలతో ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. మీరు ఏమవుతుందంటే సెక్యూరిటీ మెజర్స్ ఎక్కువగా లేవన్నమాట. అంత హైట్ వ్యూ పాయింట్కి వెళ్ళినప్పుడు గ్రిల్ కానీ సెక్యూరిటీ కానీ అక్కడ ఏదీ లేదు. ఏదైనా కూడా సెల్ఫ్ మెజరే తీసుకోవాల్సి వస్తుంది మనం. అండ్ మీరు సండూర్ అని టైప్ చేసినప్పుడు మెయిన్ ఫస్ట్ ఒక వ్యూ పాయింట్ చూపించాను కదా, దాని తర్వాత ఎక్కువగా కనపడేది మీకు వ్యూ పాయింట్ అంటే ఇదే అనమాట. షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ ఎక్కువగా కనపడేది ఏది అంటే ఇక్కడున్న వ్యూ పాయింటే అనమాట. చూడండి. అండ్ సండూర్ని సెప్టెంబర్లో మాత్రమే చూడాలి. చూస్తే కంపల్సరీ చెప్తాను మీకు,
చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.